రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ముఖ్యంగా స్త్రీలకు శుభవార్త. మరి మంగళసూత్రాలు ఈ రకంగా ఉన్నట్టయితే మరి స్త్రీలకు సంపదలు, సౌభాగ్యం అట, చాలా వరకు ఆరోగ్యం. మరి మంగళసూత్రాలు ఏ రకంగా ఉండాలో తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీలందరూ మంగళసూత్రాన్ని, వివాహితులు అందరూ కూడా మంగళసూత్రాన్ని ధరిస్తూ ఉంటారు. కానీ మంగళసూత్రాన్ని ఎలా ఉంచుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఏదైనా రాత్రి పడుకున్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు, ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు మంగళసూత్రాన్ని తీసేస్తున్నారు. చాలా వరకు ఇలా ఎవరూ తీయద్దు. దీనివల్ల మీ జీవితంలో సంపదలు తరిగిపోయే అవకాశం ఉంటుందట. మంగళ సూత్రం అన్నారు. మంగళానికి అది సూత్రం కాబట్టి ఈ రకంగా ఎవరు చేయొద్దు. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, ఎన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీరు పెట్టుకున్నా కూడా మంగళసూత్రాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మంగళసూత్రంలో బంగారంతో పాటు ముత్యాలు, పగడాలు, నల్లపూసలు ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు వేస్తూ ఉంటారు. కాబట్టి ముత్యము మానసిక ప్రశాంతతకు నిదర్శనం. మనలో ఎన్ని ఉద్రేకాలున్నా మంగళసూత్రంలో ఉన్న ముత్యపు పూసలు శరీరానికి తగలడం వల్ల మనకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మరి మంగళసూత్రంలో వాడే పగడపు పూసల వల్ల స్త్రీలకు ఋతుక్రమ సమయాల్లో వచ్చే ఇబ్బందులు చాలా తగ్గుతాయట. మరి వివాహానికి కారకుడు శుక్రుడేనైనా జీవితంలో ఒడిదుడుకులు లేకుండా మనకి ముందుకు సాగాలంటే కుజుడు అధిపతి. కాబట్టి మంగళసూత్రంలో ఉండే పగడపు పూసలు ఒరిజినల్ వాడాలి. ఇలాంటి పగడపు పూసలు శరీరానికి తగలడం వల్ల మనకి సర్జరీస్, మరి పూర్వకాలంలో ఈ మంగళసూత్రాన్ని స్త్రీలు ఎక్కువగా వేసుకోవడం వల్లనే మరి డెలివరీ టైంలో సిజరీన్స్ అయ్యేవి కాదట, న్యాచురల్ డెలివరీస్ ఎక్కువైపోతున్నాయట. మరి ఇప్పుడు కాలంలో ఎవరు ఇవి వాడకపోవడం వల్ల అందరికీ సిజరీన్స్ అవుతున్నాయట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మంగళసూత్రంలో వాడే పగడపు పూసలు లేకపోవడం వల్ల. ఈ పగడపు పూసలు నిత్యం శరీరాన్ని తాకుతూ ఉండడం వల్ల మనకి శస్త్రచికిత్సలు, గర్భసంచి ఆపరేషన్స్ ఇవేమీ జరగకుండా ఉంటాయట. కొన్ని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఋతుక్రమ బాధలు కూడా తగ్గే అవకాశం ఉంటుందట. అలాగే మానసిక ప్రశాంతతకు ముత్యం ప్రధానమైనది. అలాగే మన జీవితం, సౌభాగ్యము, మనం అంతా చూసి, పిల్లలు అంతా చూసి చాలా మంది దిష్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి దిష్టి తగలకుండా నల్ల పూసలు మనల్ని కాపాడతాయట. కాబట్టి మంగళసూత్రంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మంగళకరమైన మంగళసూత్రాన్ని అందరూ ధరించండి. మరి స్త్రీలకు కూడా ఈ నిజాలు తెలియకపోవచ్చు. అలాగే మంగళసూత్రంలో పినీసుల్ని, చంపినీసుల్ని పెట్టకండి. దీనివల్ల భర్త ఆయురార్థానికి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి స్త్రీ ఎంత విజయం సాధించినా భర్త ఉంటే తప్ప, మరి పక్కన భర్త, పిల్లలు ఉంటేనే స్త్రీకి చక్కటి సౌభాగ్యం, మనం సాధించిన విజయానికి అర్థం. కాబట్టి మీరందరూ ఈ చక్కటి పరిష్కార మార్గాలు పాటించండి. చక్కటి సంపదలు, అఖండ సౌభాగ్య ప్రాప్తి మీకు ప్రాప్తించే అవకాశం ఉంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.